ఏపీ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలిలో మెగా డిఎస్సిపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది. డిఎస్సిపై చర్చ పెట్టాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియాన్ని చుట్టుముట్టి ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మెడలో నల్ల కండువాలతో ఆ పార్టీ సభ్యులు సభకు వచ్చారు. వైసీపీ సభ్యులు ఆందోళనతో ఏపీ శాసన మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిల్లల ఆధార్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ఆధార్ బయోమెట్రిక్ వివరాలను నిర్దేశిత వయసులో అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో ఆధార్ ఆధారిత సేవలు పొందే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఆధార్ నమోదు, అప్డేషన్ ప్రక్రియ, పెండింగ్లో ఉన్న తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్లు, ఆధార్ కేంద్రాల పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలను ఆధార్లో అప్డేట్ చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. 5 నుంచి 7 సంవత్సరాలు మరియు 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ సెప్టెంబర్ 30, 2026 వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను నిర్దేశిత గడువులోగా అప్డేట్ చేయించాలని కలెక్టర్ సూచించారు. 5 నుంచి 7 సంవత్సరాల వయసు పిల్లల్లో 31,184 మంది, 15 నుంచి 17 సంవత్సరాల వయసు పిల్లల్లో 37,470 మంది బయోమెట్రిక్ అప్డేషన్ పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. మొత్తం 68,654 మంది పిల్లల బయోమెట్రిక్ అప్డేషన్ను ప్రత్యేక దృష్టితో పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 206 ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఆధార్ సేవలు సులభంగా, వేగంగా అందేలా కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టరేట్లో పర్మనెంట్ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పిల్లలను గుర్తించి వారి ఆధార్ అప్డేషన్ను గడువులోగా పూర్తి చేసేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఎం లక్ష్మీ నరసింహం, జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ అధికారి, జిల్లా ఆధార్ నోడల్ అధికారి కేవైఎస్ఆర్ రవికుమార్, హైదరాబాద్ యుఐడిఏఐ రీజనల్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ ఏ సత్యకళ, విఎంసి డిప్యూటీ కమిషనర్ శకుంతల, డిఎస్పి సత్యనారాయణ, డిఈఓ సత్యకళ, డిఐఓ ప్రభాకర్, డిఆర్ఓ పిడి నాంచార్రావు, డిఎంహెచ్ఓ డ్వామా, పోస్టల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నియామకాల్లో భారీ ఎత్తున మోసం, దగా జరిగాయని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ అక్రమాలకు అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రభుత్వాలు 2 బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ హాస్యాస్పదంగా సాగిందని తెలిపారు. 3 సార్లు మూల్యాంకనం చేసి అర్హత లేని వారికి పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. నియామకాల వ్యవస్థలో జరిగిన ఈ మోసాలపై ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో కూడా దీని గురించి స్పెసిఫిక్గా ఆర్టికల్ 315లో కేంద్రంలో యూపీఎస్సీ, అలాగే రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ అయితే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కర్ణాటక అయితే కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలా రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడతాయి. దీనికి చైర్మన్గా ఎంపిక అయ్యేవాళ్ళు 62 సంవత్సరాల వయసు దాటకూడదు. 62 సంవత్సరాలు వయసు రాగానే రిటైర్ అయిపోతారు. తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు, నామినేటెడ్ పోస్టులకి అర్హులు కారు. అలా వాళ్ళ ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయడం కోసం
రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు కల్పించారు. ఒకసారి ఏపీపీఎస్సీలో చైర్మన్ కానీ మెంబర్ కానీ అయితే వాళ్ళని తొలగించాలంటే దాదాపు హైకోర్టు జడ్జీలను తొలగించడం ఎంత కష్టమో అంత ప్రక్రియ చేపట్టారు. యూపీఎస్సీ అయినా అంతే, ఏపీపీఎస్సీ అయినా. మన రాష్ట్రంలో ఏపీపీఎస్సీ అంతకుముందు సుమారుగా బాగానే పనిచేసేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని సమూలంగా నాశనం చేయడంలో భాగంగా ఏపీపీఎస్సీ వ్యవస్థను కూడా పూర్తిగా భ్రష్టు పట్టించారు. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండగా ఒక చైర్మన్ని నియమించారు. ఆయన టెన్యూర్ ఇంకా పూర్తి కాల, ఆయనకి ఇంకా 62 ఏళ్ళు రాలా. దాంతో ఆయన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తీసేయాలంటే హైకోర్టు జడ్జిని తీసేయడానికి పెట్టినట్టుగా గత ప్రొసీజర్ ఉంటుంది. అది చేయలేక అది ఎలాగో సాధ్యపడదని తెలిసి ఆ చైర్మన్ గారిని నానా రకాల ఇబ్బందులు పెట్టారు. యూపీఎస్సీలో కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ 2 పోస్టులు ప్రాధాన్యమైన పోస్టులు. ఒకటి చైర్మన్, రెండోది సెక్రటరీ. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ప్రమాద బాధితుడికి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు నగదు రహిత చికిత్స పొందే అవకాశం ఉందని, అత్యవసర సమయంలో డబ్బు కోసం వేచి చూడకుండా బాధితుడికి తక్షణ వైద్యం అందేలా ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స అందించేందుకు పీఎం రాహత్ పథకంను కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం కింద ప్రతి ప్రమాద బాధితుడికి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు నగదు రహిత చికిత్స అందించే అవకాశం ఉందన్నారు. పథకం నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు ఈ వైద్య ప్రయోజనం వర్తింపచేస్తుందని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడికి అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందించేలా చూడడమే పథకం ప్రధాన ముఖ్య ఉద్దేశమని అన్నారు. డబ్బు లేకపోవడం వల్ల అత్యవసర చికిత్స ఆలస్యం కాకుండా చూడడంతో పాటు ప్రమాద బాధితుడు ప్రాణాలను కాపాడేందుకు తక్షణ వైద్యం సహాయం అందేలా ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ప్రమాద బాధితుడికి సహాయం చేయడానికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత గుడ్ సమారిటన్ అక్కడి నుంచి వెళ్లిపోవచ్చునని తెలిపారు. ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా, మున్సిపల్, ఆర్ఎండ్బి, ఎన్హెచ్ఏఐ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రహదారి భద్రతను సామూహిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్హెచ్ఏఐ విజయవాడ పీడీఎం విద్యాసాగర్, రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు, పోలీస్, రవాణా, మెడికల్ అండ్ హెల్త్, వీఎంసీ తదితర శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న రమేష్కు ఆలయ గోపురం వద్ద ఆలయ చైర్మన్ వర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, పాలక మండలి సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ లింగమనేని రమేష్ కుటుంబం సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాయభార మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు పలకగా అధికారులు అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాలను అందజేశారు. దేవీ సరస్వతీ శ్రీరామవిత్రియవతు వేనమే నమన్వేనం దేవా దేవాయ నమన్వేనం దేవాః ఏనం దేవా దేవాయ నమేనం దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవాయ నమేనం దేవా బుద్ధ్యంతే దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవా దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే ఇది బుద్ధ్యంతే పాపయస్వతి దేవానాం ధేనవో సుధామనవస్ఫురంతి ఇంద్రసోమం పిబదు క్షేమో అస్తు నః.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన గురూజీకి దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు గురూజీకి ఆశీస్సులు పలుకుగా అధికారులు అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాలు అందజేశారు. గురూజీతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు. ैवायुष्यायुष्येवेन्द्रिय इन्द्रिय एवायुष्यायुष्येवेन्द्रिये एवेन्द्रिय इन्द्रिय एवैवेन्द्रिये प्रतिप्रदेन्द्रिय एवैवेन्द्रिये प्रति इन्द्रिये प्रतिप्रदेन्द्रिय इन्द्रिये प्रतिष्ठति तिष्ठति प्रदेन्द्रिय इन्द्रिये प्रतिष्ठति प्रतिष्ठति तिष्ठति प्रतिष्ठति तिष्ठतीति तिष्ठति वर्चस्वन्तम् अधो अधिपतिम् विशाम् अस्याः पृथिव्याध्यक्षम् इममिन्द्रवृषभम् कृणु. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలపై ఉన్న నిర్బంధాలను తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఎన్ఈపీ విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు మళ్లిస్తోందని, పరీక్షల్లో అవకతవకలకు కారణమవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని కార్పొరేట్ పరం చేసే విధానాలు ఇందులో ఉన్నాయని, ఇది విద్యార్థులకు నష్టదాయకమన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధాలను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ఇంకా ప్రణీత మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం పేరిట విద్యను కాషాయీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు మళ్లిస్తోందని ఆరోపించారు. పరీక్షల్లో అవకతవకలకు కారణమవుతుందని, తక్షణమే ఎన్ఈపీని రద్దు చేయాలని కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణలో లోపాలు ఎదురవుతున్నాయని, పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యారంగంలో వస్తున్న ప్రతికూల మార్పుల నేపథ్యంలో ఎన్ఈపీని కూడా రద్దు చేయాలని కోరారు. విద్యారంగాన్ని కార్పొరేట్ పరం చేసే విధానాలు ఇందులో ఉన్నాయని, ఇది విద్యార్థులకు నష్టదాయకమని పేర్కొన్నారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఎన్టీఏ విధానం విద్యారంగానికి ముప్పుగా పరిగణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంపై అణచివేత ధోరణి అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. మన ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పి. ఈరోజు నీట్ పేపర్ లీక్ అయినా, ఏ పేపర్ లీక్ అయినా కానీ దానికి కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరి గతం నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పేపర్లు లీక్ అయినాయి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు జన్జీ ఉద్యమానికి అనుకూలంగా. దాంతోపాటుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. వీటన్నిటికీ కారణం జాతీయ విద్యా విధానం. విద్యను మొత్తం కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలో ఉండాలన్నటువంటి విద్యను కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు. ఈరోజు వేలకు వేల పాఠశాలలు దేశవ్యాప్తంగా మూతపడతా ఉన్నాయి. కాబట్టి దీనికి కారణమైనటువంటి ఎన్ఈపీ 2020ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్షలకి ఆల్ ఇండియా కేంద్రం పిలుపులో భాగంగా ఈరోజు విజయవాడ నగరం, ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగానే విద్యార్థుల్ని, రాష్ట్రంలో విద్యార్థి సంఘాలని నిషేధం విధించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గతంలో విద్యార్థి యువజన సంఘాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు. మరి అట్లాంటిది ఈరోజు విద్యార్థి సంఘాలని నిర్బంధించడం అంటే భవిష్యత్తు నాయకుల్ని రాకుండా ఈరోజు వాళ్ళు నాయకులు అయ్యారు, వాళ్ళే చలామణి అవ్వాలి, వాళ్ళ తరాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవల్లే ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో ఉండాలని చెప్పి దానికోసం ఈరోజు విద్యార్థుల్ని, నాయకత్వ లక్షణాలని రాకుండా ఈరోజు నిర్బంధించే విధంగా చేస్తూ ఉన్నారు. అనేక సమస్యలు ఈరోజు సంక్షేమ హాస్టల్లో మెనూ అమలు చేయట్లేదు, సరైన మెనూ ఛార్జీలు ఇవ్వట్లేదు. దానికోసం ఎస్ఎఫ్ఐ పోరాడుతూ ఉంది. అట్లాంటి పోరాటం చేసే వాళ్ళని, విద్యార్థుల తరపున పోరాటం చేసే వాళ్ళని విద్యార్థి సంఘాలు రానివ్వకపోవడం ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని వెంటనే రద్దు చేయాలి.
విద్యార్థి సంఘాలు విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఎటువంటి రాజకీయాలు చేయడానికి కాదు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం విద్యార్థి ఉద్యమాల మీద నిర్బంధం విధిస్తే అంతకు రెట్టింపై ఉద్యమాలు పెరుగుతాయని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ సిఈసి పిలుపు మేరకు ఎన్టీఏని రద్దు చేయాలి, అలానే స్కూల్స్ మూసివేతకి వ్యతిరేకంగా ప్రతి జిల్లా రాష్ట్రంలోనూ నిరసన దీక్షలు చేపట్టాలి అని చెప్పారు. దానిలో భాగంగానే వాళ్ళ విజయవాడలో మనం నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎన్ఈపీ విధానం వల్ల స్కూల్స్ దాదాపు రోజుకి 25 స్కూల్స్ వరకు మూతపడుతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక లెక్కల్ని విడుదల చేసింది. 25 స్కూల్స్ రోజు మూసివేత వల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఈ స్కూల్స్ని కాపాడుకోవాలని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.